రెండిటూ తేల్చుకోవాలి. నమస్తే. నువ్వు చాలా తప్పు చేశావు. నన్ను కాదని నా కొడుకు సీట్ ఇస్తే గెలిచేస్తాడా? సిట్టింగ్ ఎమ్మెల్యే అడగకుండా డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఊరుకోమయ్యా, పెద్ద మాట్లాడుతున్నావు. మమ్మల్ని అడిగే హైకమాండ్ ఎలా ఒప్పుకుంది? తర్వాత ప్రజలను దోచుకోవడానికి 5 ఏళ్ళు టైం ఉండగా 3 ఏళ్ళు డిజాల్వ్ చేస్తే ఎలక్షన్ కానీ తెచ్చిన అప్పులు ఎవరు తీరుస్తాడు? మళ్ళీ ఎలక్షన్ కి అప్పులు ఎవరు? మేము మాత్రం ఊరికే గెలిచామా? పోలీస్ స్టేషన్ కి కూటంత దూరంలో జనానికి లారీలు సారా దాపిస్తలా? మేము పోయించలేదు. ఈసారి ఆడవాళ్ళకి ఆలోచనలు పెరిగి వాళ్ళు కూడా అడిగేశారు. లక్షల సారా మేము పోయించాం. ఆపండి, ఆపండి. నన్ను కాదని ఎలా గెలుస్తారో చూద్దాం. అలాగే చూసుకుందాం. ఏమిటి చూసుకునేది? అసలు మీరు గెలుస్తారా? జనం దృష్టిలో మీరు బఫూన్లు అయిపోయారు. ఈసారి ఓట్లు అడగడానికి వెళితే చెప్పులు తీసుకొడతారు. మీ ఇద్దరు ఇక్కడ బిజీగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గోతులు తీసుకుంటూ ఉంటే అక్కడ అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ అయి కూర్చుంది. హైకమాండ్ నాకు డబ్బులు పెట్టి పంపించింది. ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి మీరెవరు? మీరిద్దరు గొడవలు మానేసి ఒకటై మన పార్టీ ఎలా గెలవాలో ఆలోచించండి. అర్థమైందా? సార్, సీఎం పదవి కోసం మీరిద్దరు హోరాహోరీగా దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు ఒకే కొబ్బరి బండలో 2 స్టాల్ వేసుకొని తాగుతున్నారు. ప్రజలు దీన్ని నమ్మమంటారా? చూడమ్మా, బాలగంగాధర్ గారు మా చిరకాలపు మిత్రులు, మా మంత్రివర్యులు. ఆయన మీద ఏవో ఆరోపణలు వచ్చాయని మా ప్రభుత్వాన్ని శంకించకూడదని ఆయన అరెస్ట్ చేశాం. దీన్ని అవకాశంగా తీసుకుని అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను చీలించారు. తప్పనిసరి గవర్నమెంట్ ని డిస్మిస్ చేశారు. మా పార్టీలో మోస్ట్ సీనియర్ మెంబర్, అజాత శత్రు, మా అందరికీ కావలసిన వాడు. ఈ బొంగరాల గంగరాజు గారే నెక్స్ట్ సీఎం అనుకుంటున్నాం. టు ది మిలిటరీ కంటోన్మెంట్ బ్రాంచ్. సార్, వరదరాజుల సూర్య అనబడే నేను ఇండియన్ ఆర్మీలో బ్రిగేడ్ ఆఫీసర్గా 10 years పనిచేస్తూ దేశ సేవకై అంకితమై ఉన్నాను. కొన్ని కారణాల వల్ల దేశ బాహ్య భద్రత కంటే దేశంలోని అంతర్గత సమస్యలే సొసైటీని ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. ముందు నా రాష్ట్ర ప్రజల్ని ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి కాపాడుకోవడం ఎంతో అవసరం అనిపించడం వల్ల రాబోయే ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ నా సర్వీస్ ఇంకో 5 years ఉన్నప్పటికీ నాకు వాలంటరీ రిటైర్మెంట్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అవన్నీ మామయ్య చూసుకుంటారు. అలాగే. తండ్రి మీదే కొడుకు పోటీ చేస్తే జనం ఏమనుకుంటారు? విత్డ్రా చేసుకో. నీ ఆవేశం నాకు అర్థమైంది. మీ ఫాదర్ సీట్ నీకు ఇస్తానని నేనే చెప్పాను. కానీ మేమిద్దరం అండర్స్టాండింగ్ రావడం వల్ల మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది. పాలిటిక్స్ ఇవన్నీ సహజం సూర్య. అయినా ఇప్పుడు ఏమైపోయిందని? ఈ టర్మ్ నీ ఫాదర్ కుదిరి, నెక్స్ట్ టైం మన వారసుడిగా నువ్వు పార్టీస్ రా. నీకేం కావాలని ఇవ్వడానికి నీ తండ్రి ఉన్నాడు. తండ్రి లాంటి నేనున్నాను. పవర్ ప్లాంట్లు కావాలా, ప్రాజెక్టులు కావాలా, ఏం కావాలో చెప్పు, నేను పర్మిషన్ ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన సంపాదించుకో. ఏంటి సార్ సంపాదించేది? ఎవడబ్బు సొమ్మును దోచుకోవాలి? మీ స్వార్థం కోసం మీరు రీ ఎలక్షన్స్ పెట్టించారు. ఈయన స్వార్థం కోసం జనాలు నవిటి వాళ్ళని చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు మీ దృష్టిలో చీపురు పుల్లలు. మీ ఇద్దరి కోసం వచ్చిన ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టే 100 కోట్లని పేదవాళ్ళకి పంచిపెడితే ఒక రైతు ఆత్మహత్య చేసుకోడు, ఒక కార్మికుడు అన్నం లేకుండా పడుకోడు. మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు, క్లబ్బులు, ఫారెన్ కొలాబరేషన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు, పూర్ పీపుల్ కి సేవ చేయమని. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. నువ్వు ఒక్కడివే ఇండిపెండెంట్ గా గెలిచి ఏం పీక్తావు? ఈ ఒక్కడే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. రోజు అసెంబ్లీకి వస్తాను, మిమ్మల్ని నిలదీస్తాను. 10 మంది, 100 మంది, 1000 మంది, కోట్ల మందిని ఆలోచించేలా చేస్తాను. నిజమైన పొలిటీషియన్ ఎలా ఉంటాడో చూపిస్తాను. రండి మేజర్ గారు, రండి. ఓట్లు అడుక్కొని బాగా అలసిపోయినట్టున్నారు. మజ్జిగ తీసుకోండి. నాకెందుకే మజ్జిగ? వేడి వేడిగా ఉపన్యాసాలు ఇచ్చొచ్చాడు. బాగా వేడి చేసి ఉంటుంది వాడికి. వేడి చేసి నేను కాదండి, అక్కడ పొద్దు నుంచి బాత్రూమ్కి వెళ్ళి ఇంకెళ్ళాక నన్ను నిలబడినాడు. ఇవ్వండి అమ్మా. ఎరా, ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయినా తీసే అనుకుంటున్నావా? వాడి గన్లో బుల్లెట్లు పెట్టినా తీసి అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డవంటే. ఏరా, నీకు ఒక్క ఓటైనా పడుతుందా? ఈ ఇంట్లోనే నాకు 2 ఓట్లు పడతాయి. ఒకటి మా అమ్మది, ఇంకోటి నా చెల్లెలది. అవును, ఇద్దరు వాడికే వెయ్యండి.
తన ఓటు తప్ప రెండో ఓటు పడని మేజర్ సూర్య అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు, కన్నందుకు నాకు. నా నియోజకవర్గ ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారం. నేనేంటో, నా రాజకీయ జీవితం ఏమిటో, నేను మీకు చేసిన సేవలేంటో మీ అందరికీ తెలుసు. రోడ్లు వేయించాను, స్కూళ్లు కట్టించాను. అవునవును, రోడ్ల అకౌంట్ లో గెస్ట్ హౌస్ లోని, స్కూల్ అకౌంట్ లో స్టార్ హోటల్ లో కట్టించాడు అల్లుడికి బాబు. నా అనుభవం ముందు వాడి ముడుకు రక్తం ఎంత. యుద్ధం జరిగేటప్పుడు లక్షల మందిలో ఒక్కడిగా వెళ్లి కాల్చడం కాదు రాజకీయం అంటే. లక్షల మంది కష్టాలు తూటాల్లా మీదికొస్తుంటే ధైర్యంగా నిలబడి సేవ చెయ్యడం రాజకీయం. పాపం అలా సేవ చేసే ఇలా శవన తయారయ్యాడు. ఎప్పటిలానే ఈసారి కూడా మీ ఓటుని నాకు వేసి గెలిపిస్తే ఇంటింటికి ఓ కలర్ టీవీ, ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కంప్యూటర్, ముసలోళ్ళకి కళ్ళజోడు, చేతికర్ర, ఆడవారికి పట్టు చీర, బంగారు ముక్కు పుడక. అదే విధంగా ఎప్పటినుంచో పేద ప్రజలకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించాలన్నదే నా చిరకాలపు కోరిక. ఏంటి, పేద ప్రజలకు ఎయిర్పోర్టా? లండన్ వెళ్ళాలి కదా. లండనా? అదేనండి, పొద్దున్నే చెంబట్టుకు వెళ్తారు కదా. చెంబా? మీరు టిష్యూ పేపర్ వాడతారా? కాబట్టి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య మాట్లాడతారు. ప్రియమైన ప్రజలకి నా నమస్కారం. మన రాష్ట్రంలో రాజకీయం ఎంత కరప్ట్ అయిపోయిందో చెప్పడానికి నిదర్శనం, మొదటిసారిగా అది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు. ఒకవేళ గెలిస్తే వాళ్ళకు ఉపయోగపడతానన్న ముందు చూపుతో నా నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ నాకు ఫండ్గా, ఇన్ అదర్ వర్డ్స్ లంచంగా 80 లక్షలు ఇచ్చారు. అజయ్, అందులో పెద్ద మొత్తం 30 లక్షలు మన బుల్లబాయ్ గారు ఇచ్చారు. దండం పెడతాయండి, ప్రజలు కొడతారు. ఈ 20 లక్షలు ఇక్కడున్న బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చింది. ఈ 15 లక్షలు రైల్వే కాంట్రాక్టర్ మన జగన్ గారు ఇచ్చారు. ఇవిగాక 6 లక్షలు మన రఘురాం గారు, అలాగే మరో 4 లక్షలు కృష్ణా మధు గారు నాకు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నాకే ఇన్ని ముడుపులు ఇచ్చారంటే 25 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ అది సీఎం రేస్ లో నెంబర్ 1 క్యాండిడేట్ గా ఉన్న బాలగంగాధర్ గారికి ఎంతొచ్చుంటుందో మీరే ఆలోచించండి. అలాగే ఏడీపీ ఏఆర్ఎస్ క్యాండిడేట్లకి ఎన్నెన్ని ముడుపులు అందుంటాయో మీరే ఆలోచించుకోండి. ఆ పూర్తి వివరాల్ని కర్ణుడంత ధాత్ర గుణం ఉన్న మన బుల్లబాయ్ గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు. సార్ ప్లీజ్. నమస్కారం. తమరికి 30 లక్షలు ఇస్తే పెద్ద ఆయనకి 3 కోట్లు ఇచ్చానండి. ఏడీపీ వారికి 2, ఏఆర్ఎస్ వాళ్ళకి 1 ఇచ్చుకున్నానండి. ఎలా అవుతావు? నిన్ను అలా లాగపోతే ప్రజలు వాళ్ళ కుర్చీలు పీకేస్తారు, వాళ్ళు వచ్చి నిన్ను పీకుతారు. విన్నారుగా, ఈ దాతలు నాకు ఇచ్చిన చందాలతో ఓటుని 1000 చొప్పున కొనొచ్చు. నా నియోజకవర్గాన్ని వాల్ పోస్టర్స్ తో, వినైల్ పోస్టర్స్ తో నింపేయచ్చు. ఈ డబ్బంతా ఖర్చు పెట్టి నేను గెలవడానికి ఏదైనా చేయొచ్చు. కానీ నేను అలా చేయను. మన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక అంబులెన్స్ కూడా లేదు. అందుకే మన బుల్లబాయ్ గారు ఇచ్చిన ఈ డబ్బుతో లేటెస్ట్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి కొని ఆ హాస్పిటల్ కు డొనేట్ చేసి మిగిలిన డబ్బుని ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఉపయోగించమని మన టీవీ9 మేనేజ్మెంట్ కోరుతున్నాను. అలాగే మిగతా వాళ్ళు ఇచ్చిన ఈ డబ్బుని చిన్నపిల్లల హార్ట్ ఫౌండేషన్ కోసం, పేద పిల్లల చదువు కోసం, ఎయిడ్స్ బాధితుల కోసం, వృద్ధాశ్రమాల కోసం వినియోగించమని టీవీ9 వారిని కోరుతున్నాను. మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలయ్యాక ఇంతవరకు 60% లోపు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. 100% జరగట్లేదు. దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి బద్దకించడమే. చదువు లేని వాళ్ళు రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి 100 నోటికి, సారా ప్యాకెట్లకి, చీరా జాకెట్లకి అమ్ముడు పోయి ఓటు వేయడం. ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ అంటే మురికి గుంట, చెత్త కుప్ప అని లెక్చర్లు ఇస్తున్నారే కానీ అదే మురికి గుంట, అదే చెత్త కుప్పలో మనం కూడా బతుకుతున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? చదువుకున్న ప్రతి ఒక్కడు నేను డాక్టర్ అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఆ తర్వాత ఫారెన్ లో సెటిల్ అవుతాను అని అంటాడే కానీ నేను ఒక పొలిటీషియన్ అయి ఈ దేశాన్ని బాగు చేస్తానని ఎందుకు అనడం లేదు? రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? ఒక రాజకీయ నాయకుడు కోట్లు సంపాదించాడనో, విదేశాల్లో హోటళ్లు కట్టాడనో, లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడనో తెలిసిన రోజు వాడేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుకుంటున్నారు కానీ మా సొమ్ముని ఎందుకలా దోచుకుంటున్నావురా దొంగన కొరక అని ఒక్కడైనా నిలదీసి అడుగుతున్నారా? నేను అడుగుతాను. అందుకే ఈ పాలిటిక్స్ లోకి వస్తున్నాను. తిండి లేకుండా ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడు అని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఒక గొప్ప కవి అన్నాడు. సో ఈ దేశంలో ఆకలి చావు లేకుండా చేయాలన్నదే నా ఆశయం.
ఇకపై మీరెవరికి ఓటు వేస్తారో ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం. కానీ ఒక్క మాట ఆలోచించండి. థింక్ బిఫోర్ యు యాక్ట్. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. జై హింద్. మొన్న జరిగిన 12వ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు పరిస్థితులను బట్టి చూస్తే రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన 144 సీట్ల ఫలితాల్లో జేసీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకోగా ఏడీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకున్నారు. ఇక విజయవాడ పట్టణంలో ఏడీపీ పార్టీ అభ్యర్థి శ్రీ చంద్రశేఖర్ 2000 ఓట్ల మెజార్టీయా? వెరీ గుడ్ వెరీ గుడ్. గంటకి నాకు ఫోన్ చేస్తూ ఉండు. మావయ్య, పంజాగుట్ట సోమాజిగూడ ఏరియాల్లో అసలు మనకు పట్టలేదు. అక్కడే 2000 లీడింగ్ అంటే ఇక మిగతా ఏరియాల్లో చిచ్చేసినట్టే. ఆముదాల వలసలో ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు చిదంబరం 20,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో జేసీపీ మాజీ కన్వీనర్ శ్రీ బొంగరాల గంగరాజు గారు తన సమీప ప్రత్యర్థి ఏడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ పరాజయం పాలయ్యారు. పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంటయ్య దొర రికార్డు మెజార్టీతో గెలుపొందారు. మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ తన ప్రత్యర్థి తనయుడు అయిన స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య చేతిలో 90,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మన రాష్ట్ర 12వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ రెండు ప్రధాన పార్టీలు చేరి 144 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక ఈ 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతుంది. రిసీవర్ తల్ల కిందగా పెట్టి వింటే ఏం వినపడుతుందో విను. మీ గోరాబ్ చెప్పేది వినండి. ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దుబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ఎలా కొనాలో చూసి ఏడీపీ పార్టీ వాళ్ళు సూట్ కేసులతో బయట వేడి చేస్తున్నారేంటి? అంటే క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నాడు. ఏం చేస్తున్నాడు లోపల? అయ్య బాబాయ్, లోపల నీళ్ళు అయిపోయినాయే. ఇదేంటి ఇక్కడ కూడా నీళ్ళు రావట్లేదు? మీరేంటి ఇద్దరు ఒకే పళ్ళు వచ్చినారా? ఇద్దరు ఎలా కూర్చుంటారా? పైగా నీళ్ళు కూడా లేవు. అది తెలిసే ఇది తెచ్చాం. ఇదిగో సిగరెట్ పెట్టి, ఇదిగో అగ్గి పెట్టి, ఇదిగో న్యూస్ పేపర్, ఇదిగో టిష్యూ పేపర్. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం. ఇదిగో నీ మద్దతు మాత్రం మా జేసీబీ పార్టీ. అంటే బకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దామన్నా? కుదరదు. ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం. ఇదిగో గోల్డ్ ఖర్చు అవుద్ది. ఎంత ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ మీ ఫోన్ చేసి తినేస్తున్నారు. యువతల ఏడీపీ వాళ్ళు 10 కోట్లు పట్టుకుని పడిగాపులు పడుతున్నారు. మరి మీ సంగతి ఏంటి చెప్పండి. అమ్మో 10 కోట్ల ఇదేం కూడా బాబు? కుదరదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఉండమన్నుంటే మాట్లాడతాడు కదా. మాట్లాడ. హలో ఏమండే, ఈ ఆముదాల వలస 10 కోట్లు అడుగుతున్నాడు. ఏడ్చేళ్లే గానీ ఆముదాల వరుసలో వాడుకున్న 100 ఎకరాల పక్కన రింగ్ రోడ్ వేస్తామని చెప్పు. రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా. ఎక్కడైనా వేసాయా? రింగ్ రోడ్ అంటే జనాన్ని పిచ్చి. రింగ్ రోడ్డా? మా ఊర్లో రోడ్ ఏనేట. ఇదిగా నన్ను చూడడానికి పక్కన కానీ వేరే రోడ్డు కాదు. అసలే బోల్ డిమాండింగ్ లో ఉన్నా. 10 కోట్లు ఇస్తారు వాళ్ళు పొమ్మంటారా? ఇస్తామని చెప్పేవయ్యా. జనతా కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు. అదేం సార్, మొన్న ఎలక్షన్ లో పార్టీ తెగ తిట్టారు కదా? ఓహో అదా. అసెంబ్లీలో తిట్టుకునే ముందు అందరం కలిసి కాపీలు టీలు తాగుతామా? మరి హోలీ పండి కోళ్ళ మీద రంగులు వేసుకుంటామా? ఆ తర్వాత కడిగేసుకుంటాం కదా. ఇది అంతే. ఓ డేట్ చేసినా 8 ఊసినా కడిగేసుకోగలిగిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. అలా కడుక్కోవడంలో అనుభవజ్ఞులైన రాజకీయ ఉద్దండులు ఎందరో ఉన్నారు జేసీపీ పార్టీలో. మరి అందుకే మీ జాతకంతరం చూశారుగా, కనీసం మిగిలిన 2 ఎలాగైనా పట్టుకోండి.
అవసరమైతే హైదరాబాద్ మొత్తం కబ్జా చేసుకోమనండి. వెల్కమ్ బ్యాక్. ఈ ఎలక్షన్ లో మరో తాజా వింతమలుపు. సీట్లు సమానంగా రావడమే కాకుండా ఇండిపెండెంట్లు కూడా సమానంగా అమ్ముడుపోయారు. ఇక ఇప్పుడు మిగిలింది ఏకైక స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూద్దాం. ఇవ్వలేదన్న కోపంతో మన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ట్రైబల్ ఏరియాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి వచ్చిన శ్రీ 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 పిడకల పెంటయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. సరే సరే మీరు కూర్చోండి. సరే కూకుంటాను. మీ గుంతలో దూకి కూకున్నాను. మరి నాకేంటి? అడిగి మంత్రి కావాలి, ఇచ్చేస్తారేంటి? ఉండవయ్యా అడిపోడా. చూడండి సార్, రేలంగి తంగిరాల సిద్ధాంతి గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను. నా పోర్ట్ఫోలియో ఏంటో వెంటనే డిసైడ్ చేసేయండి. వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. గుడి మూసేసే టైం అయింది. శ్రీ గుణదల సీతయ్య ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి నేను నేమ్ బోర్డు ఎప్పుడో రాయించి రెడీగా పెట్టుకున్నాను. కావాలంటే చూడండి. ఇప్పుడు నా గత ఏంటో చెప్పండి. నువ్వు ఆర్థిక మంత్రి ఏంటి? ఆ పోస్ట్ అధిష్టానం నాకు ఇస్తానంటే 20 కోట్లు కుమ్మరించానయ్యా. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? వీధి కుళాయి దగ్గర ఆడవాళ్ళు తట్టుకున్నట్టు ఏమిటి గోలా? అరే ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలన్నా ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలా? అసలు ఆ సూర్య వస్తాడో లేదో, వచ్చినా మనకు మద్దతు ఇస్తాడో లేదో అని టెన్షన్ తో నేచొస్తూ ఉంటే మధ్యలో మీ గోల్ ఏమిటయ్యా? డెఫినెట్ గా ఆ సూర్య జేసీపీ పార్టీకి సపోర్ట్ చేయడు, మనకే సపోర్ట్ చేస్తాడు. మిలిటరీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఏం చేసి వస్తున్నావు అక్కడ? గుంటలు పచ్చుకున్నా. ఏం బాత్రూమ్కి వెళ్ళిపోలేవా? అయినా చేతులు కడుక్కోలేవా? మా అడవిలో పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడేం చేస్తున్నావు? కింద కోకుంటున్నా. పొద్దున్నుంచి ఈ చేత్తో ఏ పనులు చేశావు? చాలా చోట్ల కోకున్నా. నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా? నీలాంటి సివిక్ సెన్స్ లేని వ్యర్థం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది. అర్థమైందా? ఏ పెంటయ్య, అవును నిన్ను జాతీయ గీత నేర్చుకున్నావా? దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. అర్థమైందా? ఆ పార్టీకి పంపిస్తావో లేదో టెన్షన్ పడ్డా. నేను మద్దతిస్తాను గాని నేను అడిగింది మీరు ఇవ్వాలి. లోపలికి అన్ని మాట్లాడుకుందాం. నీకు ఎన్ని సీలు కావాలో చెప్పు, ఇమీడియట్ గా అరేంజ్ చేస్తాను. నాకు కావలసింది సీలు డీలు కాదు, మంత్రి పదవి. అందరూ పంచుకోక మిగిలింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ. అది తీసుకో. అది మీ దగ్గరే ఉంచుకుని మీ దగ్గర ఉన్న హోం శాఖ నాకు. హోమ్ మినిస్టర్ అంటే హోమ్ గార్డ్ ఉద్యోగం అనుకున్నావా? అడగంగానే ఇలా టక్కని ఇచ్చేయడానికి. మిలిటరీలో సారే జహాసే అచ్చాని పాయింట్ అంత తేలిక కదమ్మా హోం శాఖ డీల్ చేయడం. రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఏం తెలుసా నువ్వు హోం శాఖ అడుగుతున్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ మినిస్టర్వి. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? ఆ మాత్రం తెలియదండి, నేలలోంచి. మరి నీళ్లు ముట్టుకుంటే ఎందుకు షాక్ కొట్టదు? ఇదిగో అవన్నీ నాకు తెలివయ్యా. స్విచ్ చేస్తే బలు పెరుగుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. నీకు క్లచ్ ఎక్కడుందో బ్రేక్ ఎక్కడుందో తెలుసా? కనీసం సైకిల్ తొక్కడం కూడా నీకు రాదు. కానీ నేను IIPS ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్ని. కరస్పాండెన్స్ లో లా చేసిన వాడిని. 10 ఏళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ని. ఇది నా క్వాలిఫికేషన్. ఇక హోం శాఖ గురించి 10 కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని, అదే ఈ హోమ్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు 90,000కు పైనే. ఇందులో సివిల్ పోలీసులు 51,636, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ 20,001, స్పెషల్ పోలీస్ 13,472, గ్రే హౌండ్స్ 1,794, మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్, ఐడి స్టాఫ్, FSL, మెడికల్ మిస్లీనియన్స్ 6,464. చాలా ఇంకా కావాలి. వరదరాజుల సూర్య అని నేను. వరదరాజుల సూర్య అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హాయ్, ఈ డ్రెస్ ని బెడ్రూమ్ లో ఫిక్స్ చేయడానికి నీ సిస్టర్ ని ఎంత సెట్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఈ డ్రెస్ ఎలా ఉంది? తొక్కులు డ్రెస్ ఎలా ఉందో చెప్పడానికి అంత టెక్కెందుకు? రేపు నువ్వు సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే నాకు నీ మీద ఎంత పిచ్చుందో నీ కూడా నా మీద అంతే లెవెల్లో పిచ్చుందని
కన్ఫర్మ్ చేసుకుంటా. అప్పుడు మన ఇద్దరు హాయిగా పిచ్చి పిచ్చిగా ఎటైనా వెళ్ళిపోవచ్చు, పచ్చి పచ్చిగా ఏదైనా చేసుకోవచ్చు.